ప్రస్తుత టెక్నాలజీ ఇదే రీతిలో పెరిగితే మాత్రం భవిష్యత్తు ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. మంచినీళ్ళు ఇప్పుడు మనకి వర్షాలు పడ్డప్పుడు వాటి చెరువుల్లోనో బావుల్లోనో లేకపోతే భూగర్భ జలాలు లేదంటే మరొకటి ద్వారానో సాధ్యమవుతుంది. దాచుకోవడం వాడుకోవడం అన్నటువంటి రిజర్వాయర్లో పెట్టుకోవడం ఇట్లాంటివి. అలా కాకుండా గాలిలో తేమ ఉంటది. ఆ తేమలో నుంచి నీళ్లు తీయడం కనుక వస్తే ఎట్లా ఉంటది, ఎడారులు కూడా సస్యశ్యామలు అవుతాయి. ఎడారుల్లో ఆ వేడికి ఇసుక వైబ్రేట్ అయిపోతుంది, అందులో పొగలు రేగుతాయి. వాటికి నీళ్లుగా మార్చగలిగితే నోబెల్ బహుమతి గ్రహీత ఇప్పుడు అదే చేస్తున్నారు. ఒక డివైజ్ సృష్టించారు, సోలార్ డివైజ్. అది 1000 లీటర్ల క్లీన్ వాటర్ ప్రతిరోజుకి ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి ఆలోచన. ఇలాంటివి సక్సెస్ అయితే ప్రపంచ గతి మారిపోతుంది.